హాయ్ ఎవ్రీవన్. నేను మీకు ఈ వీడియోలో మహాభారతం ఆదిపర్వం కోసం చెప్పాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, అంటే మహాభారతాన్ని ఎవరు రాశారు అనే దానికోసం. సో మీకు ఆ వీడియో అంటే ఎవరు రాశారు, అసలు ఎలా స్టార్ట్ అయింది అనే దానికోసం తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో చూడండి. సో మహాభారతం ప్రారంభం నైమిష అరణ్యంలో జరుగుతుంది. అక్కడ మహర్షి సౌనకుడు మరియు ఇతర ఋషులు యజ్ఞం నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో మహర్షి వ్యాసుడు తన శిష్యుడు ఉగ్రశ్రవసు అనే సూత పురాణికుడికి మహాభారతాన్ని చెప్పాలని ఆదేశిస్తాడు. ఆ విధంగా ఈ మహాభారతం కథ చెప్పడం ప్రారంభమవుతుంది. సో హస్తినాపురం అనే ఒక రాజ్యం ఉంటుంది. దాన్ని శాంతనుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. నేను ఈ కథ ఆల్రెడీ చదివాను, అంటే బుక్స్ చదివాను, అలానే వీడియోస్ కూడా చూశాను. సో మీకు వాటి బట్టి నాకు తెలిసినంత వరకు మీకు కథ చెప్పాలనుకుంటున్నాను. సో శాంతనుడు ఒకరోజు అలా గంగా నది తీరాన్ని వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో తనకి శాంతనుడికి గంగాదేవి కనిపిస్తుంది అనమాట. సో శాంతనుడు వెంటనే గంగాదేవిని చూసి ఇష్టపడి ప్రేమిస్తాడు. గంగాదేవి కూడా శాంతనుడిని ఇష్టపడుతుంది. శాంతనుడు పెళ్లి చేసుకుందామని చెప్పేసి గంగాదేవిని అడుగుతాడు. గంగాదేవి ఒక కండిషన్ పెడుతుందనమాట. నేనేం చేసినా సరే మీరు ఏమీ అడగకూడదు అని చెప్పేసి కండిషన్ పెడుతుంది. దానికి శాంతనుడు సరే అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. కొన్ని రోజులకి వాళ్ళకి పిల్లలు పుడతారనమాట. అయితే పిల్లలు పుట్టాక గంగాదేవి ఏం చేస్తుందంటే పుట్టిన ప్రతి పిల్లవాడిని తీసుకెళ్ళి నదిలో వదిలేస్తూ ఉంటుంది. అయితే మరి గంగాదేవి ఒక కండిషన్ పెట్టింది కదా, నేను ఏం చేసినా సరే మీరు అడగకూడదు అనే కండిషన్ వల్ల శాంతనుడు ఏమీ అడగడు. అలాగా 7 మంది పిల్లవాళ్ళను కూడా నదిలో వదిలేస్తుంది అనమాట గంగాదేవి. శాంతనుడు చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకు ఇలా చేస్తుందని. కానీ ఏమీ అడగడు. ఒకవేళ అడిగితే ఎందుకంటే గంగాదేవి వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా 8వ పిల్లవాడు పుడతాడు. అప్పుడు 8వ పిల్లవాడు పుట్టగానే శాంతనుడు గంగను ఆపుతాడు అనమాట. ఆపి, ఎందుకు ఇలా పిల్లవాళ్ళని పడేస్తున్నావు నువ్వు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నీకు కనిపించట్లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి బాధపడతాడు. అప్పుడు గంగాదేవి, నేను దగ్గర ఆల్రెడీ ఒక మాట తీసుకున్నాను కదా, నేను ఏం చేసినా సరే మీరు అడగకూడదని. సో ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను, నేను కొన్ని రోజుల తర్వాత వచ్చి అప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో గంగాదేవి ఆ 8వ పిల్లవాడికి దేవవ్రతుడు అని చెప్పేసి పేరు పెడుతుంది. అతన్ని బాగా మంచి యోధుడిగా తయారు చేసి అన్ని విధులు నేర్పించి కొన్ని రోజుల తర్వాత శాంతనుడి దగ్గరికి వచ్చి దేవవ్రతుడిని శాంతనుడికి అప్పచెప్తుంది. చెప్పేసి ఇంతటితో నా బాధ్యత తీరింది, ఇతన్ని మంచి యోధుడిగా తయారు చేశాను, అన్ని విధులు నేర్పించాను అని చెప్పేసి గంగాదేవి శాంతనుడికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత శాంతనుడు సత్యవతి అనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ సత్యవతి ఒక మత్స్యకన్య, అంటే చేపలు పట్టుకునే వాళ్ళ తండ్రి ఉంటారు చూడు, అంటే చేపలు పట్టుకునే తండ్రి వాళ్ళ కూతురు అనమాట. సో ఆమెని మత్స్యకన్య అంటారు. సత్యవతి కూడా శాంతనుని ఇష్టపడుతుంది. అయితే శాంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే సత్యవతి కండిషన్ పెడుతుంది. నీకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు దేవవ్రతుడు, ఒకవేళ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా పిల్లలు దాసునిగా ఉండవలసి వస్తుంది, ఎందుకంటే దేవవ్రతుడే రాజ్యాన్ని పరిపాలిస్తాడు, సింహాసనం అతనే తీసుకుంటాడు, నా పిల్లలకి ఎటువంటి భోగాలు ఉండవు అని చెప్పేసి అంటుంది. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు అంటే సింహాసనం నా పుత్రులకి ఇస్తే, అంటే తర్వాత సింహాసనం నా పుత్రుడికి ఇస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. దానికి శాంతనుడు ఒప్పుకోడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, రాజ్యానికి వెళ్ళిపోతాడు. కాకపోతే శాంతనుడు సత్యవతి అంటే ఆమె ప్రేమలో ఉంటాడు కదా, ఇంకా అలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అయితే దేవవ్రతుడు చూసి ఎందుకు నాన్నగారు ఇంత బాధపడుతున్నారు, కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. శాంతనుడు చెప్పడు. నేనే కనుక్కుంటానని చెప్పేసి దేవవ్రతుడు వెళ్ళి కనుక్కొని సత్యవతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మాత ప్రణామం, మీరు ఇలా మా నాన్నగారు ఇలా బాధపడుతున్నారు, ఏమైంది, దానికి కారణం ఏంటి చెప్పండి అని చెప్పి సత్యవతిని అడుగుతాడు. సత్యవతి సేమ్ దేవవ్రతుడికి కూడా అలానే చెప్తుంది. నాకు ఇలా అంటే నా పిల్లలకి ఇలా సింహాసనం అప్పచెప్తే
నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. దానికి దేవవ్రతుడు ఆలోచించకుండా, నేను మీకు మాట ఇస్తున్నాను, నేను బ్రహ్మచర్యం తీసుకుంటాను, నేను పెళ్లి చేసుకోను, ఎప్పుడు రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాను అని చెప్పేసి ప్రమాణం చేస్తాడనమాట సత్యవతికి. అప్పుడు అంతలోకి శాంతనుడు వస్తాడు. వచ్చి చాలా బాధపడతాడు అనమాట. ఎందుకంత పని చేసావు, నన్ను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి చాలా బాధపడతాడు. బాధపడి నీకు ఒక వరం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అడుగుతాడనమాట దేవవ్రతుడిని. అడిగితే అడగడు, నీకు వరం ఇస్తాను, నీకు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఇస్తున్నాను అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా వరం ఇస్తాడు శాంతనుడు. ఆ దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞకి దేవతలందరూ ఆసన్నమే భీష్ముడు అని పేరు పెడతారు. సో ఆ విధంగా భీష్మ ప్రతిజ్ఞ అనే సామెత వచ్చింది. అంటే ఇచ్చిన మాట తప్పకుండా ఉండే విధంగా భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. సో ఒకవేళ భీష్ముడు కానీ మాటిస్తే అది చనిపోయేందులో కూడా మాట నిలబెట్టుకుంటాడని చెప్పేసి సామెత వచ్చింది. సో ఇంతటితో మనకి సత్యవతి శాంతనుడు కథ పూర్తయింది. అంటే పూర్తవడం అంటే వాళ్ళ వరకు అయింది. సో కొన్ని రోజుల తర్వాత శాంతనుడు చనిపోతాడు. సత్యవతికి విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అనే 2 పుత్రులు పుడతారు. సో వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడు తాగుడికి బానిసై ఇంకా ఎటువంటి పని చేయకుండా రాజ్యాన్ని పట్టించుకోకుండా ఉంటారనమాట. సో భీష్ముడు వాళ్ళిద్దరిని మంచిదారిలో పెడదాం అనుకుంటాడు. కానీ సత్యవతి నా పిల్లల్ని అంటే ఏమీ అనొద్దని అంటే తను చేసిన గారాబానికి ఇంకా వాళ్ళు అలా తయారవుతారు. సో కొన్ని రోజులతో చిత్రాంగదుడు చనిపోతాడు. ఇంకా విచిత్ర వీరుడు కూడా చనిపోయే స్టేజ్లోనే ఉంటాడు. అయితే తనని మార్చాలంటే ఒకే ఒక పని చేయాలి అని చెప్పేసి పెళ్లి చేద్దాం అనుకుంటారు. పెళ్లి చేద్దాం అనుకుంటే అప్పుడప్పుడే స్వయంవరం ప్రకటిస్తారనమాట. కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. ఎవరికి? అంబిక అంబాలికి స్వయంవరం ప్రకటిస్తాడు. అప్పటికే అంబ ఒక అతన్ని ప్రేమించి అతన్ని స్వయంవరానికి పిలిపిస్తుంది. స్వయంవరంలో తనని గెలిచి పెళ్లి చేసుకోమని. సో ఇలా స్వయంవరం ప్రకటిస్తారు కదా. అప్పుడు సత్యవతి ఏమంటుందంటే, ఇప్పుడు నా కొడుకు వెళ్ళి వాళ్ళని గెలవలేడు, సో నువ్వే వెళ్ళి అంటే నా కొడుకు వంతు నువ్వు వెళ్ళి అక్కడ స్వయంవరంలో వాళ్ళని గెలుచుకొని తెచ్చి నా కూతురికి నా కొడుకు పెళ్లి చేయు అని చెప్పేసి అడుగుతున్నాను సత్యవతి. దానికి భీష్ముడు ఫస్ట్ ఒప్పుకోడు. కాకపోతే తను ఒక మాట ఇచ్చాడు కదా, ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇలా సైన్యాధికారిగా ఉండాలని. సో ఇది నా ఆజ్ఞ అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళి స్వయంవరంలో వాళ్ళు గెలుచుకుంటాడు. సో స్వయంవరంలో వాళ్ళు గెలుచుకోగానే ఏమవుతుందంటే, అంబ ఆల్రెడీ అక్కడిని ప్రేమిస్తుందని చెప్పాను కదా. సో అంబ తన వల్ల భీష్ముని వల్ల తనకి పెళ్లి జరగలేదు తను ప్రేమించిన వాడితో అని చెప్పేసి అక్కడి నుంచి భీష్ముని కోపం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది నేను తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో ఇంకా మిగిలింది ఎవరు? అంబిక అంబాలిక. వాళ్ళిద్దరిని గెలుచుకుంటారు కదా. వాళ్ళిద్దరిని కూడా విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే విచిత్రవీరుడు పెళ్ళి అయిన వెంటనే చనిపోతాడు. చనిపోతే అప్పుడు చాలా బాధపడతారు, మనకి సంతానం వారసత్వమే లేదా అని. అప్పుడు వ్యాస మహర్షిది ఒక వరప్రసాదం వల్ల అంబిక అంబాలికి పిల్లలు పుడతారు. సో అదే టైంలో అక్కడ అంటే ఆ మంత్రప్రసాదం పుత్రుడు ప్రసాదించే టైంలో అక్కడ ఒక దాసి ఉంటుంది. ఆమెకు కూడా ఒక పిల్లవాడు పుడతాడు. సో మొత్తం 3 పుడతారు. సో అందులో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు. అయితే అంబ లేదు కదా. అంబిక అంబాలిక ఏంటంటే ఆ మంత్రప్రసాదం ఆ పుత్రుడిది అంటే అవుతున్నప్పుడు సో ఆ కాంతికి, ఆ దివ్యకాంతికి వాళ్ళు తట్టుకోలేక కళ్ళు మూసుకుంటారు. సో కళ్ళు మూసుకుంటే అలా కళ్ళు మూసుకున్నందుకు వాళ్ళిద్దరికీ ఒకరు కళ్ళు లేని వాడిగాను, ఇంకొకరేమో పాండురోగంతో పుడతారు. దాసి ఒకటి మాత్రం భక్తితో ఆ కాంతిని తట్టుకుంటుంది. సో ఆమెకి విదురుడు పుడతాడు ఎటువంటి రోగం లేకుండా. సో ఈ విధంగా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు పుడతారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవడం వల్ల ధృతరాష్ట్రుడికి రాజ్యం ఇవ్వరు. పాండురోగం ఉంది కాబట్టి అంటే యాక్చువల్లీగా ఎటువంటి లోపం ఉన్నా సరే, అంటే లోపం అంటే లైక్ శరీరం కోసం కాదు, లైక్ కాళ్ళు లేకపోవడం, చేతులు లేకపోవడం, చెవులు వినిపించకపోవడం అలాంటివి అయితే మాత్రం
వాళ్ళకి రాజ్యం ఇవ్వరనమాట. ఎందుకంటే రాజు అనేవాడు రాజ్యాన్ని పరిపాలన చూడాలి, ప్రజల్ని కాపాడాలి, అలానే మొత్తం సర్వేగా చేయాలి కాబట్టి సో ధృతరాష్ట్రుడికి ఇవ్వరు. పాండురాజుకి రాజు పరిపాలన చేయమని అభిషేకం చేస్తారు. సో ఈ విధంగా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు మంత్రిగా నియమించబడతాడు. ఈ విధంగా ఇక్కడ వరకు అవుతుంది. సో ఇంతటి వరకు అయింది. దీని నెక్స్ట్ పార్ట్ నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.